ఈరోజు పగడ్ దొంగ గురించి మాట్లాడదాం. మళ్ళీ కొత్త దుకాణం ఒకటి స్టార్ట్ చేసింది. మేడారం జాతరలో కోవ పన్ను విషయంలో తప్పును చేస్తే ఊరుకోలేదే, అక్కడమ్మవారే ఇక్కడమ్మవారే తప్పును చేస్తే వదిలిపెట్టదులే. అయితే జ్యోతక్క ఎవరైతే ఉన్నారో ఇగో ఫోటో పెట్టి అక్కడ అన్ని పెట్టి కొత్త దుకాణం మళ్ళా బ్యానర్లన్నీ వీకేసింది, అంత దుకాణం క్లోజ్ అయిపోయింది. మళ్ళీ జనాలు మర్చిపోయారు, మళ్ళా కొత్త రకంగా వద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ ప్లానింగ్ చేస్తా ఉన్నది, మళ్ళా వీడియోలు పెడతా ఉన్నదని. ఈ వీళ్ళకన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. మళ్ళా పెద్దోళ్ళు అమ్మ వయసు ఉంది, బుద్ధి జ్ఞానం కొంచెం అని ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే పాత వీడియోలు ఏవైతే ఉంటాయో కొన్ని రిలీజ్ చేయని వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఇప్పుడు పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఈ ఒకరిద్దరిని అడుగుతా ఉన్నదంట, మీరు మా దాంట్లో పార్ట్నర్ అవ్వండి, జనాలను మొత్తం దోసుక తిందాము. మన దీపేశ్వరమ్మ 2.0 స్టార్ట్ అవుతా ఉన్నది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆమె తాటాకి చప్పుళ్ళు ఏవైతే చేసి ప్రయత్నాలు చేస్తా ఉంది, జనాల వీక్ పాయింట్లు పట్టుకుందో. ఇప్పటి వీడియోలు ఇవి స్టార్టింగ్ వీడియో. ఈ వీడియోలో ఎట్లా క్రియేట్ చేస్తా ఉంది దొంగ. ఆమె జనాలు మర్చిపోద్దు, సెల్ఫీలు దిగాలి, దొంగతో సెల్ఫీలు దిగుతూ ఉన్నారంట. ఇంకో విషయం ఏంటంటే మొన్న పాలకోవా ఇష్యూ అది జరిగిందా, పాలకోవా ఇష్యూ వీడియో పెట్టి యూజ్లెస్ ఫెలోస్, బుద్ధి లేదు కొంచెం కూడా, పెట్టేసి అక్కడమ్మవారే ఇక్కడమ్మ. మేడారం జాతరలో కోవ పన్ను విషయంలో తప్పును చేస్తే ఊరుకోలేదే, అక్కడమ్మవారే ఇక్కడమ్మవారే తప్పును చేస్తే వదిలిపెట్టదులే. ఇవి క్వశ్చన్ చేయరు యూజ్లెస్ ఫెలోస్, పనికిరాని అన్ని లానా పదాలు మాట్లాడుతూ ఉంటారు దొంగనా కొడుకులు. ఇలాంటి దొంగల గురించి మాట్లాడరు, ఇట్లా మాట్లాడితే మండుతా ఉంటది. పనికిరాని యూజ్లెస్ టాపిక్ తెచ్చుకొచ్చి సెక్యులరు లొట్టారం వీళ్ళలో పెద్ద పీక్ కట్టలు కట్టి ఏదో చేసినట్టు. ఇలాంటి దొంగల్ని ఏం అడుగుతలేరు, ఇలాంటి దొంగలకు సర్ది కట్టిన దొంగనా కొడుకులను ఏం అడగట్లేదు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి లేకపోయి మాట్లాడి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది. ఆ వీడియోలు డిలీట్ చేయించుకో, బుద్ధి ఉండాలి కొంచెమన్నా, జనాలను మోసం చేస్తా ఉంటే. నేను ఒక్కడే చెప్తున్నా, ఈ మణిదీపేశ్వరం ఇలాంటి దొంగలు హిందూ దాంట్లో ఎవరైతే ఉన్నారో, హిందూ దాంట్లో పర్టికులర్గా ఏమంటా ఉన్నానంటే, ఏదో జరిగిపోయింది, అదేదో దొంగ ముఖం ఏదో చెప్తా ఉంటే మీరు నమ్మి, నీలాంటి దొంగలు అమ్మవార్లను అడ్డం పెట్టుకొని పని చేసుకొని కష్టం చేసుకొని శాతగాని దొంగలు మీరు. హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ 60. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు పగడ్ దొంగ గురించి మాట్లాడదాం. మళ్ళీ కొత్త దుకాణం ఒకటి స్టార్ట్ చేసింది, కొత్త ప్లానింగ్ లేచి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొస్తుంది అని మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ డబ్బులు అయిపోయినాయి అంట. ఎవరు అంటే చూపిస్తా మీకు. ఇగో మీ అగోరి, ఇగో ఈమెనన్నా ఏం కొంచెం బుద్ధి తెచ్చుకుంది జైలు పోయినాక. ఆ జ్యోతిని ఎవ్వడు పట్టించుకుంటాడు, ఆ దొంగని. అన్నారు కిన్నారు ఏందో కొత్త. అయితే జ్యోతక్క ఎవరైతే ఉన్నారో ఇగో ఫోటో పెట్టి అక్కడ అన్ని పెట్టి కొత్త దుకాణం మళ్ళా మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏమొస్తా ఉన్నదంటే డబ్బులు అయిపోయినాయి అంటే ఇప్పుడు అవి తీయనీకి రాదనమాట, కొంత ఖర్చు పెట్టేసింది. మన జనాల దగ్గర దోసుకున్న పైసలన్నీ ఆ దొంగ, ఆ పగటి వేషగాడు, ఈ దొంగ లేడీ ఆల్రెడీ నేను చాలా క్లీన్ అండ్ నీట్ గా చెప్తా ఉన్నా జనాలకి. ఇంకా అర్థం కాకుండా ఇంకా ఇలాంతా పెయిడ్ బ్యాచ్ జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మాట్లాడిస్తా ఉన్నది. బ్యానర్లన్నీ వీకేసింది, అంత దుకాణం క్లోజ్ అయిపోయింది. మళ్ళీ జనాలు మర్చిపోయారు, మళ్ళా కొత్త రకంగా వద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ ప్లానింగ్ చేస్తా ఉన్నది, మళ్ళీ వీడియోలు పెడతా ఉన్నదని. వీడియోలు కాదు, ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీళ్ళకన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. మళ్ళా పెద్దోళ్ళు అమ్మ వయసు ఉంది, బుద్ధి జ్ఞానం కొంచెం అని ఉండాలి. కడుపుకి అన్నం తింటున్నాం, గడ్డి తింటలేం. అంత నీట్ అండ్ క్లీన్ గా ఎవిడెన్స్ అని బయట పెట్టినాక కూడా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పాత వీడియోలు ఏవైతే ఉంటాయో కొన్ని రిలీజ్ చేయని వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఇప్పుడు పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అందులో కొన్ని పాత వీడియోలు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఏవైతే ఇన్స్టాలో రిలీజ్ అవుతా ఉన్నాయో ఆ దొంగ పెట్టేటి అవన్నీ పాత వీడియోలే. ఈ ఒకరిద్దరిని అడుగుతా ఉన్నదంట, మీరు మా దాంట్లో పార్ట్నర్ అవ్వండి, జనాలను మొత్తం దోసుక తిందాము. మన దీపేశ్వరమ్మ 2.0 స్టార్ట్ అవుతా ఉన్నది. ఇప్పుడు మీ కర్మ ఇంతగానం. నేనైతే చాలా నీట్గా చెప్తా ఉన్నా, నేను కట్టుబడి ఉన్నా ఇప్పటికీ. దొంగ అని డిక్లరేషన్ ఇచ్చి, ఆమె దొర్సాని అని డిక్లరేషన్ చేయడానికి ఆమె రెడీ ఉంటే నేను ఏడికంటే అడిగి రావడానికి నేను రెడీ. ఓకేనా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆమె తాటాకి చప్పుళ్ళు ఏవైతే చేసి ప్రయత్నాలు చేస్తా ఉంది, జనాల వీక్ పాయింట్లు పట్టుకుందో దాన్ని మీరు నమ్మకండి. ఇలాంటి వీడియోలు చూసి నిజమేనేమో నమ్మకండి. మేము మాట్లాడుతున్నా చూడండి. ఫోటో పెట్టి అక్కడ అన్ని పెట్టేసి వచ్చినాం అమ్మవారి దగ్గరికి. వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారు వచ్చింది ఒక అమ్మకు, అడెళ్ళి పోచమ్మనంట.
అది మీకు అర్థమైందా? ఈమె ఎవరో? ఇవి రీసెంట్గా వచ్చినామే కాదు, ఈ పాత వీడియోలు ఇవన్నీ. ఎప్పటి వీడియోలు ఇవి? స్టార్టింగ్ వీడియోలు. ఈ వీడియోలో ఎట్లా క్రియేట్ చేస్తా ఉంది దొంగ? మళ్ళీ జనాలు పోతా ఉన్నారు, సంతోష్దే తప్పు అనే విధంగా చేస్తా ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఈమె స్కెచ్ ఏం తెలుసా? ఈమె గురించి నేను మాట్లాడాలి గడికోసారి. ఆమె జనాలు మర్చిపోద్దు, సెల్ఫీలు దిగాలి, దొంగతో సెల్ఫీలు దిగుతూ ఉన్నారంట. ఇంకో విషయం ఏంటంటే మొన్న పాలకోవా ఇష్యూ అది జరిగిందా, పాలకోవా ఇష్యూ వీడియో పెట్టి నాకేదో జరిగినట్టు ఈ బొమ్మనే మాట్లాడుతూ ఇట్లాంటి దొంగలని, యూజ్లెస్ ఫెలోస్, బుద్ధి లేదు కొంచెం కూడా, పెట్టేసి అక్కడ అమ్మవారే ఇక్కడ మా యూజ్లెస్ ఫెలో. అమ్మవారు అయితే ప్రూఫ్ చేయి. దొంగ దోసుక తిన్న సరిపోలే, ఇంకా బంగారం వేయండి, అమ్మ కళలకు వచ్చింది, అమ్మ నిద్రలకు వచ్చింది, నిద్రలకు వచ్చి బజ్జో కొట్టింది నన్ను. దొంగ నిన్ను వదిలిపెట్టా ఏమనుకుంటున్నావు నువ్వు? గుర్తుపెట్టుకో వేస్ట్ ఫెలో. వీళ్ళు ఉంటారు కదా యూజ్లెస్ ఫెలోస్ కొంతమంది, ఇవి క్వశ్చన్ చేయరు యూజ్లెస్ ఫెలోస్. పనికిరాని అన్ని లానా పదాలు మాట్లాడుతూ ఉంటారు దొంగ నా కొడుకులు. ఇలాంటి దొంగల గురించి మాట్లాడరు. ఏం సంకనాకుతున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రతి చిన్న దాంట్లో లేదో పీక్ కట్టలు కట్టినట్టు మాట్లాడతారు కదరా. ఈ జై బ్యాచ్ ఉన్నది కదా, ఈ బ్యాచ్కి నా కొడుకులకు చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే మండుతూ ఉంటుంది. పనికిరాని అదేంటది యూజ్లెస్ టాపిక్ తెచ్చుకొచ్చి సెక్యులరు లొటారం వీళ్ళదో పెద్ద పీక్ కట్టలు కట్టి ఏదో చేసినట్టు వీళ్ళు. ఇలాంటి దొంగల్ని ఏం అడుగుతలేరు. ఇలాంటి దొంగలకు సర్ది కట్టిన దొంగ నా కొడుకులను ఏం అడగట్లేదు. యూజ్లెస్ ఫెలో. సిగ్గు శరాలు ఉండాలి కొంచెమన్నా మనసులో పుట్టినప్పుడు. వాడొకడు దొంగ నా కొడుకాడు, ఆ దొంగ నా కొడుకు ఇంకో దొంగ నా కొడుకు, ఇదో దొంగ, వాడొక దొంగ బాపనేషం వేసుకుని ఆడో దొంగ. మళ్ళీ పాత వీడియోలు, అప్పటి స్టార్టింగ్ వీడియోలు అన్నీ తీసి పెట్టుకురుగా. అప్పుడు చాలా మంది వచ్చేసరికి ఇక మొత్తం అయిపోయిందిగా, మొత్తం ఇక మనం కోట్లు సంపాదించవచ్చు. నెలకిల బంగారం టార్గెట్, వెనుక దొంగ నా కొడుకులు, యూజ్లెస్ ఫెలో, పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి లేకపోయి మాట్లాడి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది. ఆ వీడియోలు డిలీట్ చేయించుకో, బుద్ధి ఉండాలి కొంచెమన్నా. జనాలను మోసం చేస్తూ ఉంటే ఏం మనుషులు. అదైతే మనిషే కాదు, పోలీసు వాళ్ళు కూడా ఏదో చెత్త వేస్ట్ పిచ్చి హాస్పిటల్ వేయాలని సపడే కూకున్నారు. బిడ్డ నువ్వు నిజామాబాద్ కాబట్టి బతికిపోయిన, లేకపోతే తాట తీస్తుంటే ఇప్పటికైనా నీ దుకాణం ఏడుంది. కానీ నిన్ను ఈసారి నువ్వు ఇవే తమాషాలు, నువ్వు మొత్తం పీక్కొని వచ్చినావు, అయిపోయింది. ఇప్పుడు ఆ దోసుకున్న 30-40 లక్షలు ఏవైతున్నావు వీటి మీద మింగుతున్నావు తెలుసు. కానీ అవైనాక ఇంకో కొత్త దుకాణం స్టార్ట్ చేస్తా ఉన్నావు. జనాలను ఇంకా నమ్మేయడానికి నీకు ఆడైతే గాడిది వెరిగినట్టు వెడిగింది నీ మొగడు. వానికి అసలు బుద్ధి లేదు అసలు యూజ్లెస్ ఫెలోకి. ఇంకా జనాలను నమ్మించే ప్రయత్నాలే. నేను ఒకటే చెప్తున్నా, ఈ మణిదీపేశ్వరం ఇలాంటి దొంగలు హిందూ దాంట్లో ఎవరైతే ఉన్నారో, హిందూ దాంట్లో పర్టికులర్గా ఏమంటా ఉన్నానంటే మీలాంటి వాళ్ళ వల్ల హిందువులకు బాగా పెద్ద బ్యాడ్ నేమ్ వస్తూ ఉన్నది. అర్థమవుతుందా? కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ వచ్చి ఇట్లా వీడియోలు ఇచ్చి ఏదో జరిగిపోయింది, అదేదో దొంగ ముఖం ఏదో చెప్తా ఉంటే మీరు నమ్మి, నీలాంటి దొంగలు అమ్మవార్లను అడ్డం పెట్టుకొని పని చేసుకొని కష్టం చేసుకొని శాతగాని దొంగలు మీరు. ఏమై నీ చేతబడి, ఏమై అమ్మా చేతబడి చేపిస్తా, అమ్మవారు చూసుకుంటుంది. ఎటుపోయింది మీ అమ్మవారు? ఎటుపోయింది? నువ్వు ఎటుపోయినావు? బాలాజీ గౌడ్ గానికి ఏమైతే అమ్మవారు చూసుకుంది. మరి సంతోష్ మాట్లాడుతూ ఉన్నాడుగా హీరోయిన్. రేపు పొద్దున సంతోష్కి ఏదైనా ఫీవర్ వచ్చి ఏదైనా జరిగితే కూడా హాస్పిటల్లో పడితే అమ్మవారు అని చెప్తుంది దొంగ, యూజ్లెస్ ఫెలో. ప్రతిదానికి ఆమెకు అనుకూలంగా మలుచుకుంటా ఉంటుంది. బుద్ధి అది. అన్నం తింటలే పెండ తింటుంది. ఆ వెంచర్ ఏదైతుందో అందులో బర్రెలు వస్తాయి ఏరుకొని వచ్చి మనిషికింత గోంగూర తిన్నట్టు తింటా ఉంటారు. అందుకే బుర్ర పాడైపోయి వాడైతే గాడిది కంటే ఘోరం వాడైతే. ఇంతనన్నా ఇగో ఇంకోటి చూడరు. ఇంకోటి ఇవన్నీ పాత వీడియోలు. ఇగో వీళ్ళు రీసెంట్గా వచ్చారు వీళ్ళు. ఇది పాత వీడియో కాదు. బొట్టిచ్చింది, ఇంత బంగారం పెట్టుమన్నది, రేపు పొద్దున ఇంకా దోసుక తింటుంది, అవసరమైతే నీ మొగడు చావకుంటే చంపుతుంది వాళ్ళని. మీకు బుద్ధి లేదు. ఈ పాస్టర్ దొంగ నా కొడుకులు కదా, చర్చిలకు వచ్చిన కడుపు చేసినట్టు ఇదో దొంగ ముఖం దోసుక తింటున్నది. ఇక అర్థం చేసుకోండి. ఇక నేను ఒకటే చెప్తున్నా, మణిదీపేశ్వరమ్మ లేదు, ఆ జ్యోతి లేదు, అదో యూజ్లెస్ ఫెలో. దాని వెనక ఆ దొంగ నా కొడుకులు నా 30-40 మంది ఉన్నారు దొంగ నా కొడుకులు. మెల్లగా మణిదీపేశ్వరం నీకెందుకు ఇంకో దుకాణం వేద్దాం అనాలే, అదే అనేసి అమ్మాయి మొత్తం ఎంత వచ్చింది అనాలే, 40,000 ఇంట్లో టీవీ లేదనే టీవీలు కొనుక్కొని పోవాలి. సిగ్గుశరాలు లేవురా మీకు? కష్టం చేస్తే కండగలుగుతుంది బిడ్డ మీకు. అదే దొంగ ఆ పిల్ల, మనిషి, ఆడపిల్లల జీవితాలు ఖరాబ్ చేసేది. నేను ఇంకోసారి చెప్తా ఉన్నా, ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టే వీడియోలు పాత వీడియోలు, ఇది ఒక్కటే కొత్త వీడియో. ఏముంది ముసలిలోకి 1000 రూపాయలు ఇస్తా అంటే వచ్చి ఏదో ఒకటి వరిపోతా ఉంటారు. వాళ్ళు ఏదన్నా వచ్చి సరే ఎందుకులే అని మాట్లాడితే కూడా దొంగతనంగా రికార్డ్ చేసి పెట్టే దొంగలు ఇల్లు. అర్థమవుతుందా మీకు? మళ్ళీ ఎందుకు చేస్తా ఉన్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గంతే, రేపు పొద్దున ఎవరికి ఏం జరిగినా ఆ బాలాజీ గాడు కోవపన్ను విషయంలో దొరికేసరికి ఈమె పాప పెద్ద కట్టలు కట్టి వచ్చింది దొరసానమ్మ ఇట్లా మలుపుకున్నది ఆ బాలాజీ గాంధీ కూడా. ఈమెతో పాటు పగడు దొంగనే ఆడు కూడా. అర్థమైందా? వాడు ఇంకా డేంజర్ ఆడు.
వాడు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని దేవుళ్ళ డ్రెస్సులు వేసుకొని ఆగం పెట్టే దొంగ నా కొడుకు వాడు ఆ బాలాజీ అనేటోడు. అర్థమవుతుందా మీకు? ఏమని అంటే మొత్తం ఇగో ఏదో పీకి కట్టలు కట్టినట్టు ఏం చేస్తున్నావురా నువ్వు? నిన్ను కూడా అడుగుతున్నా, దొంగ కదరా నువ్వు, సర్ది కట్టింది దొంగ. జ్యోతి విషయం ఎందుకు మాట్లాడతలేవురా నువ్వు? నువ్వు దొంగ, నువ్వు మనిషివి, అదే దొంగ జ్యోతి. నీ అమ్మ మీ బతుకులే ఇంతున్నట్టున్నాయి. శవాల మీద పేలలు ఏరుకునే నా కొడుకులు మీరు. ఆ జ్యోతి అయితే శవాల ముంగట ఎగిరి కూడా పైసలు తీసుకుంటది, ఇంత బంగారం వస్తుంది అంటే. అంత డేంజర్. శవాల మీద పేలలు ఏరుతుంది. అలా మొగడైతే వాడు ఇంకా వేస్తాడు. వాడైతే అని గాడిది పెరిగినట్టు పెరిగిండు ఆ మనిషి, కానీ బుర్ర పెరగలే ఆయనకి. మినిమం కామన్ సెన్స్ లేదు. సెల్ఫీలు దిగుతుర్రు, ఈమె పెద్ద ఘనకారం చేసింది. ఈమెకు అర్థమైతలే ఆడ తిరుపతిలో ఆడిడ దొంగది, ఇది దొంగదంట, దొంగనంట అని అంటా ఉన్నారు వెనక. ఇక సరే ఏదో ఒకటి కానీ వైరల్ అయింది కదా అని తెలియని వాళ్ళు వస్తారు కదా. జనాలకు నేను ఒకటే ఫైనల్ గా ఒకటే చెప్తా ఉన్నా, ఆమె వీడియోలు పెట్టి మళ్ళీ పోతున్నారని మీరు మోటివేషన్ అవ్వడం అనేది మీ మూర్ఖత్వం, మీ కర్మ. ఓకేనా? ఏం లేదు, మీ దగ్గరికి ఫస్ట్ నెమ్మదిగా పూజలు అంటది, తర్వాత అమ్మవారు ఇట్లా చేసేది అట్లా చేస్తుంది అంటే, తర్వాత అద్దతులము పావుతులము బంగారం అంటది, 3 లక్షలు అంటది, 30,000 అంటది, 60,000 అంటది, ప్రభాసం పెళ్లి చేసిస్తా అంటది, అల్లు అర్జున్ అంటది. ఒకటే అర్థం చేసుకోండి, ఇవన్నీ ఇది కొత్త వీడియో, ఆ ఇంత ముందు చూపించింది పాత వీడియో. ఇవన్నీ పాత వీడియోలు. ఎవరైనా వీడియోలు ఉన్నోళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకొని ఆ వీడియోలు డిలీట్ చేయించుకోండి. మీకు బుద్ధి లేదని కొంచెం అర్థమవుతుంది. ఒక దొంగతో సోపర్ చేసి దుకాణం అయిపోయింది దొంగది, ఇంకా కొత్త ప్లాన్ ఇంకోటి చేస్తా ఉందని తెలుస్తా ఉన్నది. మొత్తం ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తా ఆ దొంగ ఇంకేం ప్లాన్ చేస్తా ఉన్నది. ఇంకేముందో ఆ సంవత్సరం దునపోతులు తింటారు ఆ మనుషులు జనాల దగ్గర దోసుక తిన్న పైసలు. ఓకేనా? నేనైతే ఫైనల్ గా చెప్తా ఉన్నా, ఈ వీడియో క్లారిటీ కోసమే. సమ్మక్క సారక్కల జరిగింది, ఈమెకి ఏదో చేసి నీకే సపోర్ట్, నీకు సపోర్ట్ చేసిండు ఆ దేవతనే చేసిందా నీ బాలాజీ గారిని. అర్థమవుతుందా? నెక్స్ట్ నీకయింది, నీ తర్వాతనే బాలాజీ గారికి అయింది. అటు దొంగనే. అర్థమైతా ఉందా? బుద్ధి తెచ్చుకోండి. ఆ దొంగకి ఇంకా కొంత దొంగ నా కొడుకులు ఉన్నారు. ఇంకా వేరే అది జ్యోతి విషయం. ఇది జనాలారా మీరు ఒకటే అర్థం చేసుకోండి. ఇంకా ఆమె ఇన్స్టా వీడియోలు చేసి ఇంకా రన్ అవుతుంది అనుకోండి, నాకు ఫోన్ చేసి అన్న రన్ చేసి, ఏం రన్ లేదా డొల్లా. మీకు దమ్ము ఉంటుంది ఆమె ఇంటికి పోయిరండి, మీరు ఆమె జ్యోతి దగ్గరికి పోయి వచ్చి రండి. ఉన్నారేమో ఎవరన్నా పురుగు ఈగలు కొట్టుకుంటా ఉన్నదంట అమ్మ. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.